ఆ రిపోర్ట్ ఇచ్చిండు. లేదు మీరు అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీ పొలిటికల్ ఏమైనా ఉంటే తెలుసుకోండి, మీరు మమ్మల్ని అధికారులను ఇబ్బంది పెట్టకుండా అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అధికారులు కొందరు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ లాస్ట్కి వస్తే కళ్ళనే వచ్చింది. ఏది నా టైం బాగాలేక పాస్పోర్ట్తో పంచాయతీ అల్లోడు దొరికింది. దాని జిరాక్సులు పట్టిండు. ఇక టాస్క్ ఫోర్స్ని పెట్టిండ్రు రాధాకిషన్ని. అప్పుడు సిఐ అనే పేరు నాగేశ్వరరావు, మట్టయ్య అని ఇద్దరు సిఐలు. ఇక పట్టుండ్రా 6 నెలల లోపల పడితే ఏముంటారా, ఇక మెదక్ జిల్లా మునిగిపోతుందని పెట్టిర్రు. 6 నెలల ముందే రేవంత్ రెడ్డి నాకు చెప్పిండు, జగ్గన్న నేను లోపలేస్తున్నారు గ్యారంటీ, అది ఏమని ఉండని ఆ జిరాక్సులతోటి లాగిస్తున్నాను. 6 నెలల ముందే జట్టి కుసుకుమార్ ఇంట్లో రేవంత్ రెడ్డి చెప్పిండు. నాకు 5 ఏళ్ళ నుంచే తెలిసి కొడుకులకు నిద్ర వార్తలేదు చేస్తారని. జంకిలమా, భయపడ్డమా, పారిపోయినమా, ఉనికిలమా, అదరదెంగినము, అదరగొట్టినము కొడుకులని. ఇది కాలేదు ఆగండి. నన్ను అరెస్ట్ చేసిర్రు. తర్వాత ఎంతోమంది జగ్గారెడ్డి అభిమానులు నాకు ఉన్నారు, నాకే అర్థం కాలేదు, చాలామంది ఉన్నట్టున్నారు బయట. ఆ పోలీస్ స్టేషన్కు ఆడబెట్టిరు, పోలీస్ స్టేషన్లో సికింద్రాబాద్లో. ఆ ఇద్దరు సిఐలకు ఫోన్ చేసి ఏమైనా బుద్ధున్నాదరా మీకు సిఐలకు, అరే మంచోడ్రా, ఏదో తెలుసో తెలియకుండా ఏదో చేసి ఒకడు వాళ్ళ మనుషులు ఎవరో చేసిర్రా, ఏదో అయిందిరా, చేయనోడేవాడ్రా, కేసీఆర్ చేయలేడా, హరీష్ రావు చేయలేడా, కేటీఆర్ చేయలేదు, వాళ్ళే కదరా దీనికి పెద్దలు అని జనాలు అన్నారు. అన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాక పోలీసులు అయోమయంలో మహేందర్ రెడ్డి పడ్డాడప్పుడు. అప్పుడు ఈయనెవరు, ఆ నార్త్ ఆయన డీజీపీ ఉండే, అరే మొన్న డీజీపీ అదే సీఎం కాలనీకి పోతే తీసి పడేసి చూడాలి, అంజనీ కుమార్ ఇంటికి ఆ రోజు అరెస్ట్ చేసిన. ఇదే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉత్తమ్ రెడ్డి వీళ్ళందరూ కలిసిపోయి దర్వాజలు దండి అంజన్ కుమార్ దర్వాజలు. ఎవరు దొరకలేడరా, మేమే దొరికినప్పుడు నాయన మరి కేసీఆర్ మరి వాళ్ళని ఎందుకు పట్టుకుంటలేమన్నా, ఇవన్నీ నడిచినాయి భయ్. అట్లా అని చెప్పి నన్ను లోపల వాడేసి చేసిరా అని చెప్పి వాళ్ళు కూడా ఉన్నారు. వద్దు, ఎందుకంటే ఎక్కడో గారు పులి స్టాప్, అవతలోడు గడ్డి తినడం మనం గడ్డి తినడం వద్దు మనకు. అది తెలంగాణ బ్లడ్ రక్తపాతము కోరుకునే బ్లడ్ కాదు. తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా జీవించాలని కోరుకునే ప్రజలు. ఒక మూర్ఖుడు మనకేదో చేసిండని మన మూర్ఖులు కావద్దు. కాబట్టి అన్న తోడిపిస్తాను కానీ టెంప్ట్ అయినా ఇక టెంప్ట్ అప్పుడేమో కొంత అనాలి, అంత పూర్తిగా అనాలి, చిలకని ఇవ్వాలని అన్నట్లా. కానీ రివెంజ్ వద్దు ఫోన్ అక్కడ గట్టి. బుసగొట్టుడు ఎందుకు, భయానికి. కాటేసి చచ్చిపోతాడు కదా, చాలు భయంతో, చాలు అంతే, భయంతో అదిరిపోతాడు అవతలడు. సిల్లి క్వశ్చన్స్ కేటీఆర్ సిల్లి క్వశ్చన్స్. ఎస్, అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు వచ్చిండు ఆడికి, మళ్ళా కేటీఆర్ వస్తానంటే చెప్పండి, నేను వస్తా. చలో ఇది క్లియర్. ఇక నేనేమంటున్నా అంటే ప్రోటోకాల్ సిస్టమ్ మాట్లాడదాం, వినండి. మీరు మీడియా తీసుకోపోండి, అరే ఇది మీడియాకు పోవాలి, ఇది ప్రోటోకాల్ 2. ఓకే, కేటీఆర్ మాటలే మాట్లాడదాం, రైట్. చలో సవాళ్ళకు ప్రతి సవాళ్ళు అనుకోండి, ఏదేదో అనుకోండి. ఓకే, కేటీఆర్ గారు నథింగ్. నేనేమంటున్నా, ఓకే ఆయన పదే ఆ రోడ్డు మీద కూర్చోవాలనేది కేటీఆర్ డిమాండ్. ఓకే, నేనేమంటున్నా అంటే నేను నిన్న మొన్న చెప్పిన, మీరు సెకండ్ బెంచ్ లీడర్స్ అని చెప్పిన. సీఎం రేవంత్ రెడ్డి గారు మొదటి బెంచ్ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు కూడా మొదటి బెంచ్ నాయకుడు. వాళ్ళిద్దరు సవాళ్ళు ఎదుర్కొని ఒకవేళ కేసీఆర్ స్వయంగా, కేటీఆర్ అంటే కాదు, కేసీఆర్ గారు స్వయంగా
రేవంత్ ఇక అసెంబ్లీ రాను బై, ఇక నువ్వు వాడికి వస్తే కడిగేస్తావు, ఈ రోడ్డు మీద కూర్చుందా మైక్ ఉండదు అని ఆయన అంటే, నేను అప్పుడు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆలోచన చేస్తావా మరి, కేసీఆర్ అడిగిండు కదా నేను అంటే నేను మాట ఇవ్వలేను, నేను కన్విన్స్ చేస్తా. ఇప్పుడు డైరెక్ట్గా కేసీఆర్ గారే ప్రతిపక్ష నాయకుడే ఇక్కడ రోడ్డు మీద కూర్చుందాం అంటుండు కదా, మీరు కూడా రేవంత్ రెడ్డి గారు మీరు కూడా మన ఆలోచన చేయండి, మీ ఒకటే కేటగిరీ కదా, ఇద్దరు ఫస్ట్ బెంచ్ లీడర్లు కదా, మీరు కొంత ఆలోచన చేస్తారని కొంత చర్చి ప్రయత్నం చేస్తా. ఇక ఇప్పటి నుంచి కేటీఆర్ హరీష్ రావు ఎక్కడికి రమ్మన్నాడు, ప్రెస్ క్లబ్కు రమ్మన్నా, ఏ క్లబ్కు రమ్మన్నా నేను వస్తా. ఆయన స్టేట్మెంట్ ఇవ్వగానే మళ్ళొక్కసారి స్టేట్మెంట్ ఇవ్వగానే కేటీఆర్ గారు మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వగా నేను గాంధీ భవన్ నుంచి బయలుదేరుతాను. ఎందుకంటే నేను ఒక మున్సిపల్ కౌన్సిలర్ అయినా, మున్సిపల్ చైర్మన్ అయినా, నేను 3 సార్లు ఎమ్మెల్యే అయినా, 2 సార్లు ఓడిపోయినా, నువ్వు 4 సార్లు ఎమ్మెల్యే అయినావు, నువ్వు సెకండ్ బెంచ్ లీడర్వే, నేను సెకండ్ బెంచ్ లీడర్నే, నో డౌట్ ఇలా. నేను నేను కూడా సెకండ్ బెంచ్ లీడర్నే. మన ఇద్దరం తెలుసుకుందాం. నువ్వు ముఖ్యమంత్రి కొడుకుగా ఫీల్ కాకు ప్లీజ్. అదే మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఒకప్పుడు ముఖ్యమంత్రిగా మా కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా ఫీల్ కాకు. పోస్టు పర్సనాలిటీ తాత్కాలికంగా పెంచుతుంది. నా రాజకీయ అనుభవం చెప్తున్నాను, పోస్టు తాత్కాలికంగా ఉంటుంది, పర్సనాలిటీ పర్మనెంట్గా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఎప్పుడైనా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఇద్దరు ఎప్పుడు మళ్ళీ ఈసారి ఏమైనా క్లబ్కు రమ్మంటే నేను చక్కగా గాంధీ భవన్ నుంచి పోతా. ఇక నేను కూడా రెడీ అయిపోయినా. మీరు అడిగారు మన